నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అనీస్ హెల్తీ కిచెన్. మన సబ్స్క్రైబర్స్‌లో అఫ్రోజ్ గారు మటన్ బిర్యానీ ప్రిపేర్ చేయమని అడిగారు. కాబట్టి ఈ వీడియోలో నేను సింపుల్‌గా అండ్ బిగినర్స్ కూడా ఈజీగా చేయగలిగేలా మటన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇంకా ఎవరన్నా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. మటన్ బిర్యానీని ప్రిపేర్ చేయడానికి ముందుగా మటన్లో వాటర్ని వేసుకొని బాగా కలుపుతూ 2-3 టైమ్స్ వరకు మనం మటన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నటువంటి మటన్ని మనం పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ కేజీ మటన్ని తీసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మీరు దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలంటే రైస్ని మటన్ రెండింటిని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కప్పుకి 1.5 కప్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఒకవేళ మీరు కనుక సోనా మసూరి రైస్ని యూజ్ చేస్తే 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ సరిపోతుంది. ముందుగా 2 పెద్ద ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 150 ml వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను వేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి అట్లీస్ట్ 5 మినిట్స్ అన్నా పడుతుంది. మీరు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని మీరు కట్ చేసుకుంటున్నప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మందంగా కనుక కట్ చేస్తే కనుక ఇవి వేగడానికి చాలా టైం పడుతుంది, అలాగే క్రిస్పీనెస్ కూడా ఉండదు. ఇలా ఫ్రై అయినటువంటి ఆనియన్స్ని ఆయిల్ లేకుండా సపరేట్ చేసుకొని వేరే బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ పీసెస్ని వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ వరకు ఉప్పుని, 3 స్పూన్స్ వరకు కారాన్ని, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. తరువాత 3 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. మేమైతే మసాలా తక్కువ తింటాం కాబట్టి 3 స్పూన్సే వేసుకుంటున్నాము. మీరు కావాలంటే ఇంకో 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. తరువాత 1.5 స్పూన్ ధనియా పౌడర్ని, అలాగే 2 స్పూన్స్ గరం మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలి. మేమైతే ఇంట్లోనే గరం మసాలాని ప్రిపేర్ చేస్తామండి. సో త్వరలోనే మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు 2 కప్స్ వరకు పెరుగుని వేసుకోవాలి. తర్వాత 3-4 పచ్చిమిరపకాయల్ని, అలాగే 2 టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం ఇందులో వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, అలాగే పుదీనా ఆకులను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు కొత్తిమీర అలాగే పుదీనా ఆకులను క్లీన్ చేసుకునే ముందుగా ఒక బౌల్లో వాటర్ని వేసుకొని ఈ ఆకులను అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు వదిలేయండి. అలా వదిలేయటం వల్ల ఆ ఆకులలో ఉండే మట్టి ఆ బౌల్ యొక్క అడుగు భాగాన్ని చేరుకుంటుంది. అప్పుడు మీకు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తరువాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సగం ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక పూర్తి నిమ్మకాయని గింజలు లేకుండా మనం ఇందులో పిండుకోవాలి. మనం ముందుగానే ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదండి, అందులో మిగిలిపోయిన ఆయిల్ మొత్తం మనం ఇందులో వేసుకొని మటన్ పీసెస్కి ఈ మసాలా అంతా బాగా కలిసేలా ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టేయండి. ఇలా పెట్టడం వల్ల మటన్ పీసెస్కి ఆ మసాలా అనేది బాగా పట్టి పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీలోకి రాయితాని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా 2 ఆనియన్స్ని కట్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. సో ఇలా ఆనియన్స్లో సాల్ట్ వేసుకొని కలపడం వల్ల సాల్ట్ అనేది ఆనియన్ పీసెస్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులో పెరుగుని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అలాగే పుదీనా ఆకులను కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ ఖాళీ కొత్తిమీర, పుదీనా ఆకులనే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దానిమ్మ గింజల్ని, అలాగే కీరా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదండి, మన రాయితా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూద్దాం. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ని కుక్కర్లో వేసుకోవాలి. సో మటన్ కదండి, ఇది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం దీన్నంతా కుక్కర్లో వేసుకొని ఒక 10 విజిల్స్ వరకు రానివ్వాలి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆన్ చేసుకొని కుక్కర్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేయటం వల్ల మటన్లోని వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కుక్కర్ యొక్క మూత పెట్టుకొని 10 విజిల్స్ రానివ్వాలి. ఎప్పుడైనా సరే మీరు కుక్కర్లో ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే అది బయటికి రాకుండా ఉండటం కోసం దాంట్లో ఒక స్పూన్ని కానీ లేదన్నా చిన్న ప్లేట్ని కానీ వేసుకొని కుక్ చేయటం వల్ల అది బయటికి రాకుండా ఉంటుంది. ఈ టిప్ అనేది చాలామందికి బాగా హెల్ప్ అవుతుంది. సో తప్పనిసరిగా మీరు ఒకసారి ట్రై చేయండి. కుక్కర్ యొక్క మూత తీసిన తర్వాత ఆ స్పూన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మీరు ఇక్కడ మటన్ పీస్ అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ 10 విజిల్స్ వేయించాం కాబట్టి పీస్ అనేది చాలా బాగా మెత్తగా ఉడికింది.
ఇప్పుడు మనం ఏదైతే బౌల్‌లో బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటున్నామో అందులో ఈ మటన్ కర్రీని మొత్తం వేసుకోవాలి. టేస్ట్ కోసం చిటికెడు టేస్టింగ్ సాల్ట్‌ని వేసుకోవాలి. అలాగే సాల్ట్ గానీ, కారం గానీ తక్కువైతే మీరిక్కడ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఉప్పు, కారం 2 తక్కువయ్యాయండి. సో, అందుకే నేనిక్కడ 1 ½ స్పూన్ వరకు కారాన్ని, అలాగే 2 స్పూన్స్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి బాస్మతి రైస్‌ని ఇందులో వేసుకోవాలి. దీన్ని కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే రైస్ అనేది నానబెట్టుంది కదండీ! కాబట్టి త్వరగా విరిగిపోతుంది. సో, జాగ్రత్తగా కలుపుకోవాలి. మీరు వీడియో స్టార్టింగ్‌లోనే చూసారు కదండీ! మనం రైస్‌ని నానబెట్టుకున్నాం కదా! ఆ వాటర్‌ని నేనిక్కడ యూజ్ చేస్తున్నాను. మీకు ముందుగానే చెప్పాను కదండీ! 1 కప్పు బియ్యానికి 1 ½ కప్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా పోసుకున్న తర్వాత దీన్ని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని మనం మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ స్టైల్‌లో మటన్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఒకసారి మీరు రైస్‌ని పట్టుకొని చూసి అది 80% వరకు కుక్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్‌ని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్‌ని తగ్గించుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో మనం దీన్ని కుక్ చేసుకోవాలి. స్పెషల్ అకేషన్స్‌కి అయితే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. చాలా బాగా కుదురుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ న్యూ ఇయర్‌కి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో నాకు తెలియజేయండి. నేను అప్లోడ్ చేసిన వీడియోస్‌లో చెట్టినాడ్ స్టైల్ చికెన్ బిర్యానీ, అలాగే ఎగ్ బిర్యానీ కూడా ఉందండి. సో, దాన్ని కూడా తప్పనిసరిగా ఒకసారి చూసేయండి. చూసారు కదండీ! మన టేస్టీ ముస్లిం స్టైల్ మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం మీ అందరికీ బాగా కలిసి రావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఇంకేమైనా టేస్టీ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో నాకు తెలియజేయండి. నేను సింపుల్ వేలో చేసి పెడతాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.